అందరికీ నమస్కారం. ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఒక సెన్సేషనల్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నానిప్పుడు. ఎందుకు అంటే, గడిచిన వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 70 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేసింది అని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ మావోయిస్టులు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాటు వేశారు? అయితే ఈ యొక్క మాటు వేసిన మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు వచ్చారు అని వారి దగ్గర ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర మావోయిస్టులు వారికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మరియు రాయలసీమలోని ఒక పెద్ద సిటీలో వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి కొన్ని రోజులు నార్మల్గా వారు జీవిస్తూ మేము రోడ్డు పని చేయటానికి వచ్చాము అని అక్కడున్న ఓనర్లు నమ్మించి ఒక అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకున్నట్లు మనకు ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకు వెల్లడించింది. అయితే ఇక్కడ ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని కిడ్నాప్ చేయడానికి వారు అక్కడ మాటు వేసినట్లు మనకు ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకి వెల్లడించడం జరిగింది. అయితే ఆ పెద్ద నేత ఎవరు అనేది పవన్ కళ్యాణే. అయితే వారి యొక్క ప్లాన్ని పట్టాపంచలు చేశారు మన ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వారు. అయితే పవన్ కళ్యాణ్ అనే కాదు, నాకు తెలిసి ఒక సినీ యాక్టర్ మీద కూడా మరొక సినీ యాక్టర్ను కూడా కిడ్నాప్ చేయాలని వారు స్కెచ్ గీసినట్లు మనకు అగపడుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, పోయినసారి ఛత్తీస్గఢ్లో కూడా ఒక కాంగ్రెస్ నేతను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అలాగే ఛత్తీస్గఢ్లో మరొక సినీ యాక్టర్ను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మేము ఉనికి కోల్పోలేదు, మేము ఉనికిలోనే ఉన్నాము, మా దెబ్బ చూపిస్తాము అని ఒక బడా నేత మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయాలని వాళ్ళ ప్లాన్తో వాళ్ళు విజయవాడలో మకాం వేసినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే దీని యొక్క 2 నెలల నుంచి కూడా వారి మీద నిఘా వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా గారు ఒక మంచి ఐపీఎస్ పర్సన్. అతను ఏడీజీగా ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి. ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా. అతని వర్క్ వల్ల, ఆయనే కాదు ఆయన టీం వర్క్ వల్ల ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలు, అలాగే ఆ పక్కన వీళ్ళు కానూరులో ఏదైతే కొన్ని ప్రాంతాల్లో దాడులు చేయాలనుకున్నారో, ఆ దాడులు చేయాల్సిన ప్రాంతాల్లో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి. కానీ ఈ యొక్క దాడులు చేస్తే చాలా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా వస్తుంది. నాకు తెలిసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మరొక చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వారి దగ్గర నుంచి తీసుకున్న ఆయుధాల్లో ఒక రైఫిల్ ఉందండి. ఆ రైఫిల్ అంటే గన్ను రైఫిల్, దాని వాల్యూ 15 నుంచి 20 లక్షలు ఉంటుందంట. అంటే చూడండి వారి యొక్క వ్యవస్థ ఎంతవరకు ఉందో. అది అమెరికా నుంచి వచ్చిందా లేకపోతే ఏ దేశం నుంచి వచ్చిందా అని కనుక్కుంటున్నారండి. అయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మరి వారి మీద దాడి చేయాలన్నా, మరి మరొక పెద్ద నేత మీద దాడి చేయాలన్నా వారు వచ్చింది. అయితే వారి వ్యవస్థను మొత్తాన్ని పటాపంచలు చేస్తూ ఖచ్చితంగా దీన్ని అధిగమించి ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ సక్సెస్ అయిందని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.